ఆ రికార్డు ఈ రికార్డు ఇవన్నీ మనసులో పెట్టుకోలేదు. ఎందుకంటే అది రిలీజ్ డేట్లు బట్టి ఉంటుంది. మనవాడు తెలిస్తే దయ్యవాడు తెలిసిందంటే మేము మార్చ్ 26 రావాల్సింది, 19కి రావాల్సి వచ్చింది. సో ఆ రిలీజ్ డేట్ని బట్టి సంక్రాంతికి వస్తే ఒక రెవెన్యూ, సమ్మర్కి వస్తే ఒక రెవెన్యూ, మిగతా ఏ సినిమాలు లేకపోతే ఒక రెవెన్యూ. ఆ రికార్డ్స్ అంటే ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మన చేతిలో లేదు. ఎంత ఖర్చు పెట్టి తీయగలుగుతాం, ఎంతలో తీయగలుగుతాం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఆ విషయంలో నేను 100% సక్సెస్ అయ్యాను. చాలా ఫాస్ట్గా ఎక్కడ వేస్టేజ్ లేకుండా ఈ సినిమా తీయడం జరిగింది. నా అన్ఎడిటెడ్ లెంత్ ఫస్ట్ హాఫ్ ఎడిట్ చేయకముందు వచ్చిన లెంత్ 1 hour 19 minutes. అందులోంచి కొంచెం ఎక్స్ట్రా ఎంజీస్ అయ్యి ఒక 5 నుంచి 7 నిమిషాలు తీసేసి ఫస్ట్ హాఫ్ రెడీ చేసాం. అలాగే సెకండ్ హాఫ్ కూడా అంతే, ఇంచుమించు ఒక 125 వరకు వచ్చింది. దాన్ని కూడా ఒక 119, 120. అంటే నాకు చాలా 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 తక్కువ ఎడిటింగ్ పని అనమాట. సో అంత కాంపాక్ట్గా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో ప్రొడ్యూసర్లు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని చాలా ప్రీ ప్లాన్డ్గా, ఎందుకంటే ఇంత ప్లాన్డ్గా చేయడానికి మా మెయిన్ బలం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన పొలిటికల్ స్కెడ్యూల్స్ అన్నీ ఆన్ టైం జరగాలి కాబట్టి మన దగ్గర ఒక అవర్ అటు అయినా, ఒక 1 day ఇటు అయినా సరే మొత్తం ఒక చైన్ రియాక్షన్ లాగా, ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా మిగతా అన్నీ దెబ్బతింటాయి కాబట్టి ప్రాపర్గా టైం ఇచ్చేవాళ్ళు. మార్నింగ్ 7 o'clock అంటే 7 o'clock ముందే చెప్పేసేవాళ్ళు, అదే టైంకి వచ్చేవాళ్ళు. లేదు ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాతే వస్తారంటే 2 గంటల తర్వాతే వచ్చేవాళ్ళు. సో దాని మూలంగా ఆయన రాగానే ఎంత ఫాస్ట్గా ఆయన వర్క్ ఫినిష్ చేయొచ్చు అన్న దిశగా మేము చాలా ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నాం. కాబట్టి అట్ ద సేమ్ టైం నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మైత్రి వాళ్ళు ఎలా ఉంటారంటే, సార్ ఇది కావాలి, ఇలా ఈ సెటప్ అనుకుంటున్నా, లేకపోతే ఇది అనుకుంటున్నా అంటే ఫస్ట్ క్వశ్చన్ ఎంత కావాలి అంటారు, అంతే. అంతే తప్ప ఎందుకు కావాలి అని అడగరు. ఇలాంటి ప్రొడ్యూసర్లని కాపాడుకోవడం, ఇలాంటి ప్రొడ్యూసర్లు 10 కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండడం, వీళ్ళు మరిన్ని సినిమాలు తీయడం అనేది ప్రతి డైరెక్టర్ బాధ్యత. నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇంత జర్నీలో ఒక్కరోజు అంటే నేను కథ మార్చిన, కథ సైడ్ కొంచెం కుస్తీ పడ్డా, ఏం పడ్డా, ఏంటి సార్ మీరు స్క్రిప్ట్ లేట్ చేస్తున్నారండి, త్వరగా మనం షూటింగ్ చేయాలి కదా అని ఏ ఒక్కరోజు ఒక చిన్నపాటి అసహనం కానీ, ఒక చిన్నపాటి అసంతృప్తి కానీ లేకుండా నవీన్ గారు అయితే అసలు ప్యాంపర్ చేస్తుంటారు అనమాట డైరెక్టర్ని. అందుకే వాళ్ళ బ్యానర్లో, అంటే నేనేదో స్పెషల్ అని కాదు, ప్రతి డైరెక్టర్ నేను అలా ప్యాంపర్ చేస్తుంటాను. అందుకే వాళ్ళ బ్యానర్లో అందరు డైరెక్టర్లు సినిమాలు చేస్తున్నారు, ఇంకా చేస్తుంటారన్న నా ఫీలింగ్. సినిమా ఫినిషింగ్ వచ్చేసరికి అప్పటికే చాలా ఖర్చు అయింది. సినిమా ఏమంటారు డిలే అయింది. ఈ ప్రాసెస్లో సాంగ్స్కి అంత ఖర్చు పెట్టడం అనేది అసలు సహజంగా ఎవరు ఒప్పుకోరు. నేను 500 మంది డ్యాన్సర్స్తో అనుకుంటున్నాను సార్, ఎత్తరా కాలర్ రాగానే కొంచెం ఫస్ట్ థియేటర్లోకి జనాలు రాగానే కొంచెం బాగుండాలి సార్ అంటే 1500 డ్యాన్సర్లు ఇచ్చారు. నేను మామూలు సెట్ అడిగితే వాళ్ళ కెరీర్లోనే మైత్రి మూవీ మేకర్స్లోనే ఎవరు అయినంత పెద్ద సెట్ వేసి ఇచ్చారు. సార్ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చూడాలంటే మరి ఆ సెటప్ కూడా అలాగే ఉండాలి కదా సార్ అని చెప్పి దేక్లేంగేస్ అలా కానీ, ఎత్తరకాల 2 సాంగ్స్ కానీ నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాను. నవీన్ గారు సిన్సియర్, మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే, రవి గారు లేకపోతే ఈ సినిమా ఇలా అయితే వచ్చేది కాదు. ఆయన నన్ను పొగుడుతున్నాను కాదు, కానీ అసలు ప్రొడ్యూసర్లు చేయాల్సిన పనులు 90% ఈయన ప్రొడ్యూసర్ లాగానే బిహేవ్ చేస్తారు. అంటే మేబీ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్సెల్ఫ్ ఆర్ కాన్ఫిడెన్స్ ఆన్ నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా, హరిశంకర్ సినిమా చేస్తున్నాను, కానీ ఈ డిమాండ్స్ అండ్ ఈ మేక్ షూర్ దట్ దేర్ ఇస్ నో వేస్టేజ్. మాకు ఏదైనా ఒక 5% కానీ 95% ఆయనే కంట్రోల్. ఈజ్ అ ప్రొడ్యూసర్ డైరెక్టర్, అది 100% ట్రూ. థ్యాంక్ యూ సార్. ఇంకా రవి గారు, నవీన్ గారు తర్వాత అంత ఇదిగా డైరెక్టర్తో ట్రావెల్ అయ్యే ప్రొడ్యూసర్ మా రవి గారు. సో అమ్మ నాన్న బ్యాలెన్స్డ్గా ఉంటే ఒక కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో, రవి గారు నవీన్ గారు అంత బ్యాలెన్స్డ్గా ఉంటారు కాబట్టి మైత్రి కుటుంబం ఇవాళ ఎన్ని విజయాలు సాధించిందని నా ప్రగాఢ నమ్మకం. రవి గారు అయితే అసలు 2 గంటలకు ఫోన్ చేస్తారు, 3 గంటలకు ఫోన్ చేస్తారు, మార్నింగ్ ఫోన్ చేస్తారు. రవి గారు అన్నీ చాలా ఆడ్ టైమింగ్స్ ఉంటాయి. ఆయన ఎప్పుడు పట్టుకుంటారో నాకు అర్థం కాదు. ఎనీ టైం అవైలబుల్ ఉంటారు. రవి గారు మోర్ దెన్ బ్రదర్. అంటే నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది అంటే అది మా రవి గారితోనే. సో థ్యాంక్స్. మైత్రి సంస్థ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ వన్స్ అగైన్. ఇకపోతే లాస్ట్ మినిట్లో ఒక హీరోలాగా ఎంటర్ అయిన మా బావకి, తమన్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాను.
ప్రీపోన్ అయిన తర్వాత నా సైడ్ నుంచి ఏం లేదు, నేను ఒకసారి వెళ్ళి అడుగుతాను. మనం అడుగుదాం సార్, మనం ఆల్రెడీ తను చాలా లాస్ట్ మినిట్లో తీసుకొచ్చాము. మళ్ళీ ప్రీపోన్ అవుతున్నప్పుడు నేను, నవీన్ గారు, రవి గారు తమ దగ్గరికి వెళ్ళాము. ఇలా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరూ ప్రీపోన్ చేద్దాం అంటున్నారు, నీకు అసలే చాలా తక్కువ టైం ఇచ్చాను, అందులోంచి ఇంకో 1 వీక్ వచ్చేస్తుంది. ఎందుకంటే 19th సినిమా రిలీజ్ అవ్వాలంటే ప్రింట్ వెళ్ళడానికి, ప్రింట్ చూడడానికి 19th, కానీ తమకి ఇంకో 3 రోజులు తక్కువే ఉంటుంది. ఓవర్సీస్కి అతని డెడ్ లైన్ వచ్చేసి 16వ తారీఖే. సో నేను టెన్షన్ పడిపోయా ఫస్ట్. మామూలుగానే 26th అనుకున్నాం, 19th అంటే 19th కాదు, 26th కల్లా సౌండ్ రెడీ అయిపోయి ఓవర్సీస్కి వెళ్ళిపోవాలి. చాలా తక్కువ టైం, ఆల్మోస్ట్ 12-13 రోజులు టైము. బాబా నాకైతే నీ చాయిస్తో వెళ్దాం అనుకుంటున్నా, నేను నువ్వు చెప్పు నీ కంఫర్ట్ అన్నప్పుడు ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే మావాడు. ఓకే చేసేద్దాం, ఏముంది ఇంకో 2-3 గంటలు ఎక్కువ కష్టపడదాం అన్నాడు. థ్యాంక్ యూ బాబా, హ్యాట్స్ ఆఫ్. 10-12 రోజుల్లో ఇంత పెద్ద భారీ కమర్షియల్ సినిమాకి పాటలు అంటే అయిపోయింది, ఫైట్లు, ఎంటర్టైన్మెంట్ పోనీ అంటే ఒకటే జోన్లో ఉండే సినిమా కాదు ఇది. రకరకాల ఎమోషన్స్, విలన్తో ఉన్నప్పుడు ఒక సీరియస్నెస్, యాక్షన్ సీక్వెన్సెస్, రాశికన్నతో వచ్చే ఎంటర్టైన్మెంట్, శ్రీలీల గారి క్యారెక్టరేషన్, అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేవలం 12-13 రోజుల్లో కొట్టేసాడండి. నిన్న చూసిన తర్వాత తమన్ పర్ఫార్మెన్స్ బద్దలైపోయిందని బయటకు వస్తారు. ఫస్ట్ సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు తమన్ గురించి మాట్లాడుకుంటారు. ఇందులో నాకు ఏం మొహమాటం లేదు, తమన్ గారి గురించి మాట్లాడుకుంటారు ఫస్ట్. థ్యాంక్ యూ బాబా.